భారత్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పటిలానే నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. గత 2 పర్యటనల్లోనూ కంగారులకు షాక్ ఇచ్చిన టీమిండియా ఈసారి తొలి టెస్టులో ఘన విజయం సాధించి అద్దరగొట్టింది. కానీ రెండో టెస్టులో చేతులెత్తేయడంతో సిరీస్ సమమైంది. ఇక వర్షం దెబ్బకు మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ బాక్సింగ్ డే టెస్ట్ పైనే పడింది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టు మొదలు కాబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ ఎవరనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. గత 3 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డును సృష్టించారు. దీంతో రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి వచ్చినప్పటికీ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫామ్ లో ఉన్న రాహుల్, జైస్వాల్ జోడీని విడదీయొద్దన్న కారణంతోనే రోహిత్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగాడు. అయితే రెండో టెస్టులో రాహుల్, యశస్వి జోడీ శుభారంభాన్ని ఇవ్వలేకపోయినా మూడో టెస్టు ఓపెనర్ గా కేఎల్ రాహుల్ భారత్ కు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే 4వ టెస్టు మ్యాచ్ లో కూడా రాహులే ఓపెనర్ గా రానున్నాడు. దీంతో రోహిత్ తన స్థానాన్ని మళ్లీ త్యాగం చేయక తప్పేలా లేదు. నిజానికి హిట్ మ్యాన్ కెరీర్ మిడిల్ ఆర్డర్ లోనే ప్రారంభమైంది. తర్వాత ఓపెనర్ గా అద్భుతంగా రాణించి జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇప్పుడు జట్టు ప్రయోజనాల కోసం మరోసారి మిడిల్ ఆర్డర్ కు మారాడు. ఇదిలా ఉంటే 4వ టెస్టు కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు WTC ఫైనల్ రేస్ లోనూ ముందంజ వేస్తోంది. దీంతో రెండు జట్లు తమ అత్యుత్తమ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతున్నాయి. ఈ సిరీస్ లో భారత బౌలింగ్ ఆకట్టుకుంటున్నా బ్యాటింగ్ మాత్రం నిరాశపరుస్తోంది. కీలక బ్యాటర్లెవరూ నిలకడగా రాణించడం లేదు. గిల్, కోహ్లీ, రోహిత్, పంత్ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. దీంతో బాక్సింగ్ టెస్ట్ లో బ్యాటర్లు రాణిస్తే తప్ప విజయంపై ఆశలు పెట్టుకోలేరు.